హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ మంచూరియన్. ఇక్కడ వీడియోలో చూపించే టిప్స్ కనుక ఫాలో అవుతూ ప్రిపేర్ చేశారంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇంట్లోనే హైజీనిక్గా ఈ విధంగా చికెన్ మంచూరియా చేసి పెట్టామంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళకి వరకు కానీ చాలా ఇష్టంగా తింటారు. బయట దొరికే మంచూరియన్ జోలికి అస్సలు వెళ్ళరు, అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నన్ను నమ్మి ఈ కొలతలతో చేసి చూడండి, మీకు కానీ 100% ది బెస్ట్ టేస్ట్తో చికెన్ మంచూరియన్ అయితే రెడీ అయిపోతుంది. ఇక లేట్ చేయకుండా ఈ చికెన్ మంచూరియన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ ఒక 250 గ్రామ్స్ వరకు చికెన్ని తీసుకొని ఈ విధంగా ముక్కలు కింద కొట్టి చేసి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి బోన్లెస్ చికెన్. దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 స్పూన్ వరకు కారం, ఒక పావు స్పూన్ వరకు పసుపు, ఒక 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్, ఒక 1 స్పూన్ వరకు మైదా, ఒక హాఫ్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్, ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక హాఫ్ లెమన్ని తీసుకొని స్క్వీజ్ చేసి తీసుకోండి. ఇప్పుడు చికెన్ ముక్కలకి ఈ మసాలాస్ అన్నీ చక్కగా పట్టే విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు చక్కగా మసాజ్ చేస్తూ పట్టించండి. దీంట్లోకి మనం వాటర్ అయితే అవసరం ఉండదు. చికెన్లో ఉండే వాటర్తోనే, అలాగే మనం లెమన్ వేసుకున్నాం కదా, కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత చూపిస్తున్నాను అనమాట. చూసారు కదా, చికెన్ మొత్తం కానీ చక్కగా మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి. ఆయిల్ చక్కగా వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కొద్దిగా గ్యాప్ ఉండే విధంగా ఈ విధంగా వేసుకోండి. ఈ విధంగా ప్యాన్లోకి సరిపడా చికెన్ ముక్కల్ని వేసేసుకున్న తర్వాత వెంటనే కలిపేకుండా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై అవ్వనిచ్చి స్లోగా వేరే సైడ్కి ఫ్లిప్ చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మనకు చికెన్ ముక్కలకి ఏదైతే మసాలా పట్టించామో అది చక్కగా కోట్ అయి ఉంటుంది. మనం వెంటనే కలిపినట్లయితే ఆ కోటింగ్ మొత్తం ఊడిపోతుంది. చికెన్ ముక్కల్ని ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ 2 వైపులా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి. చూసారు కదా, అన్నీ చక్కగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని బయటకు తీసేసుకోండి. ఈ విధంగా బయటకు తీసేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసి ఇంకొకసారికి మనకు మిగిలిపోయాయి కదా ఆ చికెన్ పీసెస్ మొత్తాన్ని వేసేసుకోండి. వెంటనే వేసేసుకుంటా ఆయిల్ 1 నిమిషం పాటు బాగా వేడెక్కనిచ్చి తర్వాత వేసుకోండి. అప్పుడే మన చికెన్ ముక్కలు త్వరగా చక్కగా వేగుతాయి. ఇలా వేసుకున్న వీటిని కానీ వెంటనే కదిపేయకుండా కాస్త ఫ్రై అవనిచ్చి స్లోగా వేరే సైడ్కి టర్న్ చేసుకొని 2 వైపులా క్రిస్పీగా అయ్యే వరకు మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసేసి తీసుకోండి. చూసారు కదా, ఈ చికెన్ పీసెస్ కానీ చక్కగా వేగిపోయాయి. వీటిలన్నింటినీ కానీ బయటకు తీసేసుకుందాం. వేసుకున్న ఈ చికెన్ పీసెస్ని కాసేపు పక్కన పెట్టేసి ఆయిల్ మొత్తం వంపేసుకొని 1-2 స్పూన్లు ఉంచుకుంటే ప్యాన్లో మనకు కరెక్ట్గా సరిపోతుంది. దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు 1 స్పూన్ వరకు వేసుకోండి. ఇలా మంచూరియన్లో అల్లము అలాగే వెల్లుల్లి ముక్కల కింద వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు ఫ్లేవర్తో పాటు మంచి టేస్ట్గానే వస్తుంది. ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అలాగే క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. మనకు మంచూరియన్లో వెజిటేబుల్స్ అనేది కాస్త పచ్చిగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఫ్రై అయ్యి అవనట్టు ఉండాలన్నమాట. అప్పుడే మనం మంచూరియన్ తినేటప్పుడు మధ్యలో క్రంచీగా తగులుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకొని సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని లమ్స్ ఏమీ లేకుండా ఉండే విధంగా కార్న్ఫ్లోర్ వాటర్ని రెడీ చేసుకొని రెడీగా పక్కకు పెట్టుకోండి. దీని వచ్చేసి మనం గ్రేవీ థిక్నెస్ కోసం వాడతాము. చూస్తారు కదా, వెజిటేబుల్స్ కానీ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఈ విధంగా ఫ్రై అయితే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సాసెస్ని యాడ్ చేసుకుందాం. దీంట్లోకి 1 స్పూన్ వరకు డార్క్ సోయా సాస్, ఒక 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్. మనం ఆల్రెడీ పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి సాసెస్ అన్నీ కానీ అడ్జస్ట్ చేసేసి వేసుకోవాలి. దీంట్లో ఇంకా మనం వచ్చేసి షెజ్వాన్ సాస్ని కానీ వేసుకుంటున్నాము కాబట్టి రెడ్ చిల్లీ సాస్ నేను 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. అలాగే టమాటో సాస్ వచ్చేసి ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో మన గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే షెజ్వాన్ సాస్ని వచ్చేసి ఇక్కడ 1 స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. మనం తీసుకున్న చికెన్ పీసెస్కి ఈ సాసెస్ అన్నీ కానీ కరెక్ట్గా సరిపోతాయి. సాసెస్ని ఒక అర నిమిషం పాటు ఈ విధంగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసేసుకోండి. వెజిటేబుల్స్ వేయించుకునేటప్పుడు నేను సాల్ట్ వచ్చి ఇక్కడ కొద్దిగానే యాడ్ చేయలేదు. మనం సాసెస్ యాడ్ చేసుకుంటాం కాబట్టి దాంట్లో ఉండే సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్ని ఇంకొకసారి మిక్స్ చేసేసి వేసుకోండి. ఈ కార్న్ఫ్లోర్ పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట. కాస్త చిక్కగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఎక్కువ గ్రేవీ లాగా ఉండాలి అనుకుంటే కార్న్ఫ్లోర్ మిక్చర్ అనేది ఇంకొక 1 స్పూన్ వరకు ఎక్స్ట్రా యాడ్ చేసుకొనైనా ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు.
ఇంకా అన్ని పీసెస్కి సాసెస్ అన్నీ చక్కగా కోట్ అయ్యే విధంగా మిక్స్ చేసేసి తీసుకోవాలి. పైన సాసెస్ అన్నీ పట్టేసి కాస్త జ్యూసీగా లోపల క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దీనిపైన కాస్త కొత్తిమీరని చల్లేసేసి తీసుకోండి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వాటిని కానీ యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ లేవు, అందుకని నేను ఇక్కడ కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసి తీసుకుంటున్నాను. చూసారు కదా, కలర్ అయినా స్ట్రక్చర్ అయినా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ మంచూరియాని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, హోటల్లో ఎంతో కాస్ట్లీగా దొరికే మన చికెన్ మంచూరియన్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో హెల్దీ వేలో ప్రిపేర్ చేసుకున్నాము. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు విడిచిపెట్టరు. అంత టేస్టీగా ఉంటుంది. పెద్దవాళ్ళకి ఇచ్చేటప్పుడు ఉల్లిపాయ అలాగే నిమ్మకాయతో సర్వ్ చేసి చూడండి, వాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, మనం టుడే చెప్పుకున్న ఈ చికెన్ మంచూరియన్ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.